ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి అందరికీ తెలుసు. స్పేస్ ఎక్స్, టెస్లా వంటి పెద్ద సంస్థలకు అధిపతిగా ఉన్నారు. ఇటీవల మస్క్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ ఒక ప్రయోగం చేపట్టింది. అది విఫలం కావడంతో ఆ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. గురువారం స్పేస్ ఎక్స్ 20 స్టార్ లింక్ ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ రాకెట్ ప్రయోగం ఫెయిల్ కావడంతో ఆ ఉపగ్రహాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ గురువారం ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం చేపట్టింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టేందుకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ను పంపింది. కానీ ఆ సంస్థకు బిగ్ షాక్ తగిలింది. ప్రయోగ సమయంలో చోటు చేసుకున్న పొరపాటు వల్ల ప్రయోగం విఫలమైంది. నిర్దేశిత కక్షలో కాకుండా దానికన్నా తక్కువ కక్షలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయి. దాంతో అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. అంతేకాదు, ఇతర కక్షలోకి ప్రవేశించిన ఉపగ్రహాలు తిరిగి భూమిపైకి వస్తున్నాయట. భూమి వైపు దూసుకొచ్చి కుప్పకూలనున్నాయని స్వయంగా స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది. గురువారం రాత్రి ప్రయోగం మొదలైంది. ఫాల్కన్ 9 రాకెట్ రెండవ దశ ఇంజిన్ రెండోసారి మండడం పూర్తి స్థాయిలో జరగలేదు. దాంతో నిర్దేశిత కక్ష కన్నా తక్కువ ఎత్తులోనే అవి ప్రవేశించాయి. 20 శాటిలైట్లకు గాను 10 శాటిలైట్లతో స్పేస్ ఎక్స్ బృందం కాంటాక్ట్ అయింది. దాంతో వారు ఆ 10 ఉపగ్రహాల ఎత్తు పెంచేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. విఫలమైన మొత్తం 20 ఉపగ్రహాలు త్వరలోనే భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. వాటంతటా అవే కాలిపోతాయని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. వీటి వల్ల ఇతర ఏ ఉపగ్రహాలకు సమస్య రాదని వివరించింది. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు వచ్చే ముప్పేమీ ఉండదని పేర్కొంది. ఇప్పటి వరకు ఫాల్కన్ 9 రాకెట్ విశ్వసనీయంగా పనిచేసిందని, తొలిసారిగా భారీ వైఫల్యాన్ని చూసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.